హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆలూ దమాలు నార్త్ ఇండియన్ స్పెషల్ అండి. ఈ రెసిపీ ఓకే సింపుల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ చిన్న సైజ్ స్వీట్ పొటాటోస్ తీసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఉడకలేదని చెప్పి కుక్కర్లో వేసాను. చూడండి, స్వీట్ పొటాటోస్ మంచిగా ఉడికిపోయాయి. పోక్ స్పూన్ తీసుకొని ఇలా 3 చోట్లు ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రై చేసేటప్పుడు మసాలాలు అనేది ఆ పొటాటోలోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూడండి, ఇలాగ ఒక్కొక్కటిగా తీసుకొని మనం నీట్గా పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక 4 అలా 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆ తర్వాత ఒలిచి పెట్టుకున్న పొటాటోస్ని మంచిగా ఇందులో వేసేసుకోండి. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనము ఆలూ దమాలి కర్రీలో వేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. స్లోగా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. చూడండి, స్వీట్ పొటాటోస్ మంచి కలర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు తీసి మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కర్రీకి మనము ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా తరుముకోవాలి ఇలాగా. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది గ్రేవీలోకి. ఓకే, ఆలూ దమాలులోకి ఒకటి సరిపోతుందండి ఆనియన్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక బగారాకు, చెక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోండి. తాలింపు గింజలన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోండి. నార్త్ ఇండియన్ స్పెషల్ అండి. ఇక్కడ మన ఇండియన్స్కి ఎవరికి సరిగా తెలీదు, కానీ చాలామంది తింటారండి. ఆర్డర్ చేసుకొని అలాగైనా తినొచ్చు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా మసాలాలన్నీ మంచిగా వేగనియండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు మనం సపరేట్గా ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ ఒక 1/2 స్పూన్ అలా వేసుకోండి. వేసుకొని పెరుగుని బాగా కలపండి ఉండలు లేకుండా. అప్పుడు మనకి కర్రీలో గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. ఆలూ దమాలులోకి ఈ పెరుగు అయితే ఖచ్చితంగా వేయాలండి. దీనివల్లనే మనకి మంచి టేస్ట్ గ్రేవీ కానీ వస్తుంది. చూడండి, ఇలా ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి. ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోండి. మంచిగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన అంతా పోయేలాగా కలబెట్టుకోండి. చిటికంత పసుపు కూడా వేసుకోండి. మనం అన్నిట్లలో కొంచెం కొంచెం యాడ్ చేసాం కదా, తాలింపులో కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా మళ్ళీ కొంచెం వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగుని. ఆ పెరుగుని ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసేసేయండి. మంచిగా మనకి గ్రేవీ అవుతుంది. ఈ పెరుగుని వేసాక హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పెరుగంతా విరిగిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా స్లోగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది స్లోగా ఉంచుకుంటే. ఒక 2 సెకండ్స్ తర్వాత వెంటనే ఆలూలు ఉన్నాయి కదా, పొటాటోస్ అవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోండి.
మంచిగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. చూడండి మనకి ఆయిల్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆలు దమ్ ఆలు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూడండి పైన గార్నిష్కి అయితే కొత్తిమీర వేసుకోండి, లేదంటే మెంతి కూర ఉంటుంది కదండి అది కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి. ఇలాగా చేతితో మొత్తం మంచిగా స్మాష్ చేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా ఉంటుంది. ఓకే చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆయిల్ అయితే మంచిగా కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలండి ఆలు దమ్ ఆలు. ఇది బటర్ నాన్ లేదా చపాతి రోటీ వాటిలలో తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆలు దమ్ ఆలు కర్రీలోకి బటర్ నాన్ చేస్తున్నాను. అందుకు నేను 1/2 kg పూరిపిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సరిపడా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలపండి. ఉండలు లేకుండా, అటు మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. మనం బటర్ నాన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, రుద్దేటప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. మరీ హార్డ్గా లేకుండా లూజ్గా లేకుండా ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 minutes పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి పిండి మంచిగా నానుతుంది. ఇప్పుడు బటర్ నాన్ చేసుకుందామండి. మనము ఇలాగ సాఫ్ట్గా చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి మందంగానే ఉండాలండి బటర్ నాన్కి. ఎప్పుడైనా మరీ చపాతీలు చేసినట్టు సన్నగా అయితే చేయొద్దు, బటర్ నాన్ అంత బాగుండదు. ఇలాగ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ అద్దుకొని ఇలా ప్యాన్ మీద వేసేసేయాలండి. కొంచెం సేపు తర్వాత వెంటనే ప్యాన్ తిప్పి పెట్టండి. అప్పుడు ఆ బటర్ నాన్ అనేది మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలాగా పొయ్యి మీద చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉన్నదాంతో చేసి చూపిస్తున్నాను. షాప్స్లో హోటల్స్లో అయితే పెద్ద పెద్దవి ఉంటాయి కదా, దాని మీద జస్ట్ ఇలా పెట్టి ఇలా తీసట్టు పడేస్తారు. చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మంచిగా కుక్ అవుతుంది. అలా ఉండాలి, అలా కాలాలండి. అప్పుడే తింటుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా మంచిగా తెలుస్తుంది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టండి. ఆ తర్వాత బటర్ మంచిగా ఇలా రాసుకోండి. బటర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, సో బటర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువనే రాసుకోండి. ఈ బటర్ నాన్లోకి బటర్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఆలు దమాలు కర్రీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు దమాలు అనేది కాకుండా మనం చికెన్ గ్రేవీ అయినా మటన్ గ్రేవీ అలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మందంగానే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో. బటర్ అయితే బాగా రాసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా ఆలు దమాలు విత్ బటర్ నాన్ అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి అండి, చాలా బాగుంటుంది. ఓకే, మీ హస్బెండ్స్కి అయితే పెట్టండి, మంచి ఇష్టంగా తింటారు. చూడండి మా ఆయన అయితే తిని చెప్తున్నారు ఎలా ఉందో. ఫస్ట్ టైం అండి తినడం, చాలా బాగుందని చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు, మా మమ్మీ అయితే చూపించింది ఇలా చేసుకోవాలి అని. ఫస్ట్ టైం మేము తినడం అండి, నాకైతే చాలా బాగా నచ్చింది.
ఓకేనా, సింపుల్గా ఉంది కదండి రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ హస్బెండ్స్కి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా, నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఆలు దమ్ ఆలు విత్ బటర్ నాన్ అండి. అంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.